వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కొత్త పార్లమెంట్లో శైవ సన్యాసులు సమక్షంలో తిరుమురై మంత్రోచ్చరణల మధ్య సెంగోల్ రాజదండను ప్రతిష్ఠించడం, మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశం అవ్వడం మరియు నెదర్లాండ్ నుంచి మన చోళుల కాలం నాటి రాగి శాసనాలను తిరిగి తీసుకురావడం, ఇవన్నీ కేవలం తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రధాని మోదీ చేస్తున్నారని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ పనుల వల్ల తమిళనాడులో ఆయనకు ఒక్క ఓటు కూడా అదనంగా పెరగకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆయన కేవలం ఆధునిక భారతదేశపు ఎన్నికల లెక్కల గురించి మాత్రమే ఆలోచించడం లేదు. భారతదేశం అనే ఈ అఖండమైన మరియు మహోన్నతమైన నాగరికత యొక్క సంస్కృతి చరిత్రలను గుండెల్లో మోస్తూ దాని ద్వారా ప్రేరణ పొందిన ఒక వ్యక్తి మాత్రమే ఇలాంటి అద్భుతమైన పనులను చేయగలడు. ఆయన ఒక రాజర్షి, ఒక అర్చక రాజు, ఒక వైభవోపేతమైన దేశాన్ని నిరంతరం కాపాడే ఒక రక్షకుడు. లోకమంతా జీవనం కోసం వాన కురిపించే మేఘం వైపు ఎలా చూస్తుందో ప్రజలు రక్షణ కోసం రాజు యొక్క రాజదండం వైపు అలా చూస్తారు. మన చోళ రాజుల వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించిన మరొక గర్వకారణమైన క్షణం ఇది. మన సంసద్లో సెంగోల్ని దానికి తగ్గిన గౌరవప్రదమైన స్థానంలో మీరు ఎలా ప్రతిష్ఠించారో ఈ ఘట్టం మరోసారి గుర్తు చేస్తుంది. గతంలో దానికి కనీస గౌరవం ఇవ్వకుండా కేవలం ఒక నడక కర్ర అని లేబుల్ వేసి అలహాబాద్ మ్యూజియంలో ఒక మూలన పడేసిన సంగతి తెలిసింది. ఆ అవమానాన్ని తుడిచేసి మోదీ గారు దానికి పూర్వ వైభవాన్ని తెచ్చారు. నిజంగా అలాంటి నాయకుడు ఉండడం మనందరి అదృష్టం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.